అందరికీ నమస్కారం. నేను మీ స్టార్ టారో గోమతిని. లాస్ట్ వీడియోలో మైనర్ ఆర్కానాలో ఉన్న కోర్ట్ కార్డ్స్ నుంచి కింగ్ కార్డ్ చూసాం. ఈ వీడియోలో కోర్ట్ కార్డ్స్ నుండి క్వీన్ కార్డ్స్ చూద్దాం. ఫస్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్. ఈ కార్డ్ ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్. ఈ కార్డే కాదు, పెంటకల్స్ సూట్లో ఏ కార్డ్ తీసుకున్నా కూడా ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడే. ఈ కార్డ్ని చూడంగానే తను చాలా సంతోషంగా, ఆనందంగా, డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉన్నట్టు మనకి న్యాచురల్గానే కనిపించేస్తుంది. ఆమె చేతిలో ర్యాబిట్ కనుక చూస్తే, ర్యాబిట్ వచ్చేసరికి ఫర్టిలిటీకి సింబల్. ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీనే కాదు, బిజినెస్ అయినా, కెరీర్ అయినా, మ్యారేజ్ అయినా, గ్రోత్, మీ లైఫ్లో గ్రోత్ రాబోతుందని మీనింగ్. తిను చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఎవరికైనా హెల్ప్ చేయడానికి వెనకాడదు. అండ్ అదేవిధంగా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈమె అప్రోచ్ ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ అన్ని వేళలా కూడా ఈమె అందరి గురించి ఆలోచిస్తుంది. ఎవరికి హెల్ప్ చేయాలన్నా కూడా ఈమె ఆలోచించదు. తన దగ్గర ఉన్న వెల్త్ని ఆనందంగా అందరికీ పంచడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ఇదే కార్డ్ రివర్స్ వచ్చిందనుకోండి, తిను లేజీగా ఉంటుంది అండ్ అన్హెల్తీ ఫుడ్ తినడం ఆర్ ఇష్టపడడం. అండ్ ఈ కార్డ్ వచ్చినప్పుడు మీరు మీ లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవాలి. లైఫ్ స్టైల్లో హెల్తీ హ్యాబిట్స్ ఉంచుకోవాలి అండ్ రెస్పాన్సిబిలిటీస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ప్రతి సిచ్యువేషన్లో కూడా ఈమె తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేనే గొప్ప, ఆర్ నా తర్వాత ఎవరైనా, వీళ్ళేంటి నాకు చెప్పేది అన్న థాట్స్ ఎక్కువ ఉంటాయి రివర్స్ కార్డ్ వచ్చినప్పుడు క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఎలా అయితే ఇది ఎర్త్ ఎలిమెంట్ అయిందో, అలాగే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఆర్ రాడ్స్ వచ్చేసరికి ఫైర్ ఎలిమెంట్. నేను ఎలిమెంట్స్ గురించి క్లియర్గా ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వారు మన ఛానల్ వెళ్ళి విజిట్ చేయొచ్చు. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఈమెను చూడంగానే ఈమె చాలా స్మార్ట్గా, హ్యాపీగా, ఒక బ్రైట్, ఇంటెలిజెంట్ అన్న లుక్స్ వస్తున్నాయి ఈమె దగ్గర నుంచి. అండ్ ఈమె ఫుల్గా కవర్ చేసేసుకుంది. అంటే ఈమె ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా తన గురించి తనే చెప్పుకోదు. తన తెలివితేటలు చూసి వేరే వాళ్ళు తనని పొగుడుతారు. అండ్ అదేవిధంగా తిను చాలా కైండ్ పర్సన్, హార్టెడ్ పర్సన్. ఈమెకి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఇష్టం, సేమ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ లానే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, అక్కడ తను మనీ వైజ్గా హెల్ప్ చేస్తే, ఇక్కడ తిను ఐడియా వైజ్గా ఆర్ వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చి ఆర్ ఒక సొల్యూషన్ చెప్తుంది తన మాటలతో. అది ఇద్దరికి డిఫరెన్స్. అంటే ఒకళ్ళు ఫిజికల్గా హెల్ప్ చేస్తే, ఒకళ్ళు మాట సహాయం చేస్తారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ మాట సహాయం చేసే పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈమె చేతిలో పిల్లి ఉంది. ఎలా అయితే క్వీన్ ఆఫ్ పెంటకల్స్లో ర్యాబిట్ ఉందో, కుందేలు ఉందో, క్వీన్ ఆఫ్ వాండ్స్ హ్యాండ్లో క్యాట్ ఉంది. క్యాట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సబ్కాన్షియస్ మైండ్. అండ్ ఆమె సబ్కాన్షియస్ మైండ్ ఆమెకి తెలుసు, ఆర్ ఈమె ఏదైతే చెప్పాలనుకుంటుందో అది క్లియర్గా చెప్పేస్తుంది, ఆలోచించే చెప్తుంది, ఆలోచించకుండా అయితే చెప్పదు. ఒకవేళ ఇదే కార్డ్ కనుక రివర్స్ వచ్చిందనుకోండి, అంటే ఒక పర్సన్, ఒక ఫీమేల్ పర్సన్ మీ మీద జలస్ అయి ఉన్నారు, మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు, ఆర్ మీరు ఎవరి గురించైనా అడిగారు, అప్పుడు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఆర్ క్వీన్ ఆఫ్ రాడ్స్ రివర్స్లో వచ్చిందనుకోండి, అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూసి కొంచెం కుళ్ళుకోవడం లేదా మీకు ఒక వర్క్ అవ్వకుండా ఆపుతున్నారు అని మీనింగ్. నెక్స్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిర్ ఎలిమెంట్, అంటే గాలి తత్వం. అందరూ క్వీన్స్ కూడా స్ట్రైట్గా చూస్తూ ఉంటే ఆర్ వేరే దగ్గర చూస్తూ ఉంటే, ఈ క్వీన్ మాత్రం తన కత్తినే చూస్తుంది, తన ముందు చూస్తుంది. అండ్ తను చాలా ప్రాక్టీస్గా పట్టుకుంది. తన స్వాడ్ ఏదైతే ఉందో ఎంతో ఎక్స్పర్ట్స్ పట్టుకునేటట్టు పట్టుకుంది. అండ్ ఇంకో హ్యాండ్ని కూడా తను
రెడీగా పెట్టుకుంది అండ్ షీ ఈజ్ రెడీ ఫర్ అటాక్. తిను ఒక వార్ ఫీల్డ్లో ఉంది. యుద్ధం చేసేటప్పుడు నేను ముందే చూస్తాను, వెనక చూడను అని అనడానికి లేదు. నేను పక్కన చూడను అని అనడానికి లేదు. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అన్ని వైపులా చూడాలి. అందరి నుంచి ప్రొటెక్టెడ్గా ఉండాలి. అంటే మీకు ఫస్ట్ రావాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. ఈ కార్డ్ కనుక నేనేం చేయాలి అందరూ మిమ్మల్ని ఏదంటే అది అంటున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే మీ గురించి ఎవరు మాట్లాడరు, మీ గురించి మీరే మాట్లాడుకోవాలి. అండ్ వాళ్ళు ఎలా అయితే మాట్లాడుతున్నారో మీరు కూడా అలాగే మాట్లాడాలి. ఇక్కడ స్వాడ్ కనుక మీరు చూస్తే ఇక్కడ ఒక రే లాంటిది పడి ఒక వెలుగు పడి ఈ స్వాడ్ అన్నది షైనింగ్ వస్తుంది. అలాగే ఈ పర్సన్ ఇప్పుడు మీరే అయ్యారనుకోండి, మీరు మీ గురించి ఇలాగే మాట్లాడాలి. మీకన్నా ముందు మీ మాటలు వాళ్ళకి భయం కలిగించాలి. ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ అడిగారు వేరే పర్సన్ గురించి, వాళ్ళకి క్వీన్ ఆఫ్ స్వాడ్ వచ్చింది. వాళ్ళు చాలా ప్రాక్టికల్. వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు తక్కువ చేసుకోరు, ఎప్పుడు కూడా లాజికల్గానే ఉంటారు. వీళ్ళ అప్రోచ్ లాజికల్గానే ఉంటుంది. ఎలాంటి కండిషన్ అయినా వీళ్ళు చాలా బ్రేవ్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. అలా ఉండే వాళ్ళు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికి బయటకు వస్తారు. ఒకవేళ ఇదే కార్డ్ రివర్స్ వచ్చిందనుకోండి, వీళ్ళు వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని బాధపరుస్తారు హర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ మైండ్ ఏదైతే ఉందో చాలా నారో మైండ్, అంటే బ్రాడ్ మైండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొడవ జరుగుతుంది, మీరు ఆ గొడవ గురించి మర్చిపోయారు. బట్ ఈ పర్సన్ మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, అంత తొందరగా మర్చిపోరు. వేరే ఒక 1 month అవ్వచ్చు, ఒక 3 months అవ్వచ్చు, తర్వాత కూడా ఒక గొడవ అయితే వాళ్ళు మళ్ళీ ఇదే టాపికే తెస్తారు, ఆ రోజు నువ్వు ఇలా అన్నావు అని. సో ఈ కార్డ్ కనుక వస్తే అలాగా పాస్ట్ని డిగ్ చేసే పర్సన్ అనమాట ఈ పర్సన్. ఒకవేళ రిలేషన్షిప్లో కనుక ఈ కార్డ్ వచ్చిందనుకోండి అడ్వైస్ కింద రివర్స్లో, అంటే పాస్ట్ ఫైట్స్ని ప్రజెంట్ సిచ్యువేషన్స్లోకి తేవద్దు. అంటే పాస్ట్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వండి. ఫ్యూచర్లో ప్రజెంట్లో పాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి కూడా డిస్కస్ చేయకూడదు. ఒకవేళ డిస్కస్ చేస్తే సపరేషన్ గొడవలు ఉంటాయని మీనింగ్. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ కప్స్. ఈ క్వీన్ని చూడండి, ఎంత హాయిగా ప్రశాంతంగా తన చేతిలో ఉన్న కప్లో నుంచి మెల్లగా సిప్ తాగుదామని రెడీ అవుతున్నారు. అండ్ తన డ్రెస్ కనుక మీరు చూస్తే ఫిష్ స్కేల్స్, అంటే చేప ఫిష్ ఒక స్కిన్తో ఒక స్టోల్ స్కార్ఫ్ వేసుకుందని మీనింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అంటే తిను వాటర్కి వాటర్లో ఉండే యానిమల్స్ వాటర్లో ఉండే క్రియేచర్స్కి ఈమె చాలా క్లోజ్. అండ్ మిగతా క్వీన్స్ కనుక చూసుకుంటే అందరికన్నా ఈమె సింపుల్గా ఉంది, బట్ అందరికన్నా చాలా ఫ్రీగా, హ్యాపీగా, టెన్షన్ ఫ్రీగా ఉంది. ఈమె చాలా బ్యూటిఫుల్ అండ్ అలాగే తన అందంతో పాటు తన తెలివితేటలను కూడా తను ముందు పెడుతుంది సిచ్యువేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్గా తను మాట్లాడగలదు. ఒక ప్లాన్ కనుక పోస్ట్పోన్ అయితే ఈ పర్సన్ ఇమీడియట్గా ఇంకొక ప్లాన్ వేసుకునేంత కెపాసిటీ ఈమెకు ఉంది. అండ్ ఎమోషనల్, ఏ సిచ్యువేషన్లో అయినా ఫస్ట్ ఏడుపు వచ్చేస్తుంది అందరినీ నమ్మేస్తుంది. వీళ్ళని కనుక ఒక మాట ఏదైనా ఎక్కువ అంటే ఎమ్మటే బాధపడిపోతుంటారు. క్వీన్ ఆఫ్ కప్స్ చాలా సెన్సిటివ్ పర్సన్, అలా అని తను చాలా బ్యూటిఫుల్ పర్సన్ కూడా. ఈజీగా అందరినీ నమ్మేస్తుంది. ఒకవేళ ఇదే కార్డ్ కనుక రివర్స్ వచ్చిందనుకోండి, వీళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళ పని కోసం, వాళ్ళ వర్క్ అవ్వడం కోసం వీళ్ళు ఏ పనైనా చేస్తారు. వాళ్ళకి జస్ట్ వాళ్ళ వర్క్ కావాలి, లగ్జరీస్ ఉండాలి, వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. వేరే వాళ్ళ హ్యాపీనెస్తో అవసరం లేదు, వేరే వాళ్ళు బాధపడ్డా కూడా వీళ్ళకి పర్లేదు, వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఇది క్వీన్ కార్డ్ అప్రైట్ అండ్ రివర్స్ మీనింగ్స్. నెక్స్ట్ వీడియోలో నైట్ అండ్ పేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.